రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతెల రాజేష్ పాల్గొని రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మందికి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా మరి 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే దాదాపుగా ₹1,00,000 నుంచి 4 లక్షల వరకు, మరి 4 lakhs తీసుకున్న వరకు 60%, 3 lakhs తీసుకున్న వరకు 4 lakhs తీసుకున్న వరకు 60%, 3 lakhs తీసుకున్న వరకు 80% రుణమాఫీ అయ్యే అవకాశం, మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని లాస్ట్ 10 ఏళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది. రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారునో వాళ్ళు లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకూర్ పర్యవేక్షణలో డివిజన్ వైజ్గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది. అలాగే రాష్ట్రంలో మరి 42% బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది. ఇంతకుముందుకు మన రాష్ట్రంలో 29% బీసీలకు రిజర్వేషన్ ఉండే. దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీధర్బాబు సూచన మేరకు బట్టి విక్రమార్క గారు మరి ఎమ్మెల్యే అందరూ కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. 40% రాబోయే బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీసీ కానీ, సర్పంచులు కానీ, మన మేయర్లు కానీ, చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పించేందుకు కూడా మరి తీర్మానం చేసింది. మరి బీజేపీకి ఒక్కటే మీ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు, మరి కలిసికట్టుగా ఉంటేనే ఈ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే 9వ షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా. ఆ 9వ షెడ్యూల్లో పెడితేనే వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు. సోదరుడు యొక్క కార్యక్రమం చేసినందుకు రామగుండం నియోజకవర్గ మరి యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తమ్ముడికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ యువతకు ఏదైతే తప్పుతో పట్టకుండా దళాలు పోకుండా పూర్తి స్థాయిలో దీన్ని ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు పూర్తి పర్యవేక్షణ ఇస్తారని చెప్పి మీకు పత్రికా ముఖంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామగుండం నియోజకవర్గ 5,000 యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ 6,000 కోట్ల బడ్జెట్తోని ఇదొక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 2 తారీఖున 5,000 మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఏదైతే స్కీము ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి. మరి 50,000 నుండి 4 లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది. దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి. ఎలాంటి బ్రోకర్లకు అప్పచెప్పి మోసపోకండి. దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తింపజేసే ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరఫు నుండి తెలంగాణ కాంగ్రెస్
పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, శ్రీధర్ బాబు గారికి, బట్టి విక్రమార్క గారికి మరియు రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.